నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. మన సంస్కృతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేనైతే హైదరాబాద్ పాత బస్తీ ఆసిఫ్ నగర్లో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు శ్రీ ఓంకారేశ్వర రాజరాజేశ్వరి సహిత స్వామివారు. మరి ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ ఆలయం వచ్చేసి సుమారుగా 1000 సంవత్సరాల పైబడిన ఆలయంగా చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ శివుడు ఓంకారేశ్వరుడుగా, అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా, అదేవిధంగా వాళ్ళ సంతానమైనటువంటి గణపయ్య సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. వారితో పాటు ముఖ్యంగా మనకి శివుడి ముందర నందీశ్వరుడు, ఆ తర్వాత క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా కాలభైరవ స్వామి ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు క్షేత్రానికి పాలకుడిగా మనకు ఆంజనేయ స్వామి హనుమంతుల వారు కొలువై ఉన్నారు. మరి ఆలయం లోపలికి వెళ్ళి ఆలయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆలయ విశేషాలు మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మామూలుగా మన మాతృభూమి, మన భారతదేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళినప్పటికీ మన మాతృభూమి పైన మమకారమే కాదు, అదేవిధంగా మన భాష, మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని కూడా చాటి చెబుతూనే ఉంటారు కొంతమంది. అదేవిధంగా సాంస్క్రిట్ బ్రదర్స్ మీరందరూ కూడా వినే ఉంటారు. వారిద్దరూ కూడా గత 20 సంవత్సరాల పైబడి అమెరికా విదేశాలకు వెళ్ళినప్పటికీ దేశ విదేశాల్లో వారు తెలుగు సంస్కృత భాషలపైన ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎన్నెన్నో మంచి మాటలు కూడా మన తెలుగు సంస్కృత భాషలపైన వారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సాంస్క్రిట్ బ్రదర్స్లో ఒకరైన కొడవటి గంటి మహాదేవ శర్మ గారు, వారితో పాటు బిజుమల్ల పూర్ణచంద్రరావు గారు. వీరిరువురు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి ఆలయ విశేషాలన్నీ కూడా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఓంకారేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము. నేను విన్నంత వరకు ఈ ఆలయం 1000 సంవత్సరాల పైబడిన ఆలయము, అప్పట్లో నిర్మించబడిన ఆలయము అని చెప్పి ఒక్కసారి మరి మన ప్రేక్షకులందరికీ కూడా ఆలయ విశేషాలని వివరించే ప్రయత్నం చేద్దాం. యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. మనం ఇప్పుడు భాగ్యనగరం హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ గత 1000 సంవత్సరాలుగా విరాజమానమై భక్త కల్పద్రుమమై వెలుగొందుతున్నటువంటి క్షేత్రం శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానం. ఇక్కడ ఓంకార స్వామివారు మహాదేవుడు శివుడు, అలానే అమ్మవారు శ్రీమాత శ్రీ రాజరాజేశ్వరి రూపంలో, అలానే వాళ్ళ ముద్దు బిడ్డ ఆ మహాగణపతి విద్యాగణపతి ఇక్కడ వెలిసి ఉన్నారు. అలానే చాలా విశేషంగా నందీశ్వరుడితో పాటు శివుడికి ఎదురుగుండగా ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇక్కడ శివుడు రామభక్తుడు, ఆంజనేయ స్వామి కూడా రామభక్తుడు. ఆంజనేయ స్వామి శివవీర్య సంభవుడు. అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ విరాజమానమై ఉన్నటువంటి ఓంకార స్వామి వారి యొక్క విశేషం ఏమిటి అంటే, ఇది ఏదో మనం అనుకొని సంకల్పించి ప్రతిష్ఠించినటువంటి శివలింగం కాదండి. ఇది బహుప్రాచీన కాలంలో మనం ఇదమిత్తంగా అది 500 సంవత్సరాల 1000 సంవత్సరాల అని ఏమీ చెప్పలేము. కానీ బహుప్రాచీన కాలంలో కాశీకి వెళ్ళినటువంటి భక్తులు, ఒక భక్త సమాజం వారి ఊరిలో శివలింగ ప్రతిష్ఠ చేసుకోవాలి అని ఒక సత్సంకల్పంతో, శివానుగ్రహంతో ఒక శివలింగాన్ని తీసుకొని ఓం ప్రణవనాదంతో శివ నామస్మరణతో వాళ్ళు యాత్ర చేస్తూ ఎక్కడి నుంచి కాశీక్షేత్రం నుంచి ప్రయాణమై ఓం 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 అనుకుంటూ ఆ ప్రణవనాదంతో వాళ్ళు ప్రయాణిస్తూ కాసేపు ఈ ప్రాంతంలో సేద తీరుదాము, కొద్దిగా విశ్రాంతి తీసుకుందాము అనుకొని, అప్పుడు ఇది అంతా అటవీ ప్రాంతం. ఇక్కడ ఏముంది, అటవీ ప్రాంతం. ఈ చెట్లు చేమలు, కాస్త విశ్రాంతి తీసుకుందామనేటువంటి ఒక భావనతో వాళ్ళు శివలింగాన్ని అక్కడ పెట్టి భోజన భాజనాదులు కొద్ది విశ్రాంతి తీసుకున్నారు. కాసేపటికి మర్నాడు మనం ఇక ప్రయాణం కావాలి అని చెప్పి ఆ పెట్టినటువంటి శివలింగాన్ని పైకెత్తే ప్రయత్నం చేశారట వాళ్ళు. శివుడు లేవలేదు కదా, నాకు ఈ ప్రాంతం నచ్చిందయ్యా, ఇక్కడే ఉంటాను
ఆయన ఇష్టం అని మేరకు ఇక్కడ ఆయన ఉండిపోయాడు. సంకల్పించుకున్నారో ఏమో, ఆ శివుడు కదలలేదండి, ఆ, అలానే ఉండిపోయారట. అప్పుడు ఇక వాళ్ళు చేసేది లేక ఇది శివ సంకల్పం, శివాజ్ఞ అని భావించి వాళ్ళు అక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. మంత్రోక్తంగా తంత్రోక్తంగా యంత్ర విధానంలో వైదికంగా చెప్పబడిందో ఈ దేవాలయాన్ని వాళ్ళు నిర్మించారు. అలానే శివుడు ఎక్కడ ఉంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం కదా. శివుడిని ఒక్కడిని పెడితే ఎలా, అమ్మవారిని తీసుకొచ్చారు. మరి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆనందంగా ఉంటారండి. ఎదురుగా వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ ఉంటే, అల్లరి చేస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఆనందం. కాబట్టి శివుడు పార్వతి ఆనందంగా ఉండాలి అంటే మనం గణపతిని కూడా పెట్టాలి అని చెప్పి గణపతి స్వామిని కూడా పెట్టారు. అయితే ఇక్కడ గణపతి విశేషం ఏమిటి అంటే దక్షిణాభిముఖంగా ఉన్నారు స్వామి. దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి గణపతి విద్యా గణపతి. తర్వాత ఈ గణపతి మూర్తిని మీరు బాగా పరిశీలన చేస్తే ఒక జపమాల ఉంది, అక్షమాల చేతిలో, ఒక పుస్తకం ఉంది స్వామివారి చేతిలో. స్వామివారి చేతిలో విద్యా గణపతిని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఈ క్షేత్రంలో ఓంకార స్వామి వారు, అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు, ఇటు గణపతి స్వామి, ఇటు మా ఆంజనేయ స్వామి, వారిపైన సీతారామచంద్ర సమేతంగా ఆ మూర్తులన్నీ ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని మా పూర్వీకులంతా కూడా సేవ చేస్తూ వచ్చారు. మాది బిజుమళ్ళ వంశం, ఈ ఆత్రేయస గోత్రం. ఈ బిజుమళ్ళ వంశం ఆత్రేయ గోత్ర వాళ్ళు అనాదిగా ఎప్పటి నుంచి అంటే చెప్పలేం. మా తాతగారు ఆ ఆలయ నిర్మాణం, ఆ తర్వాత అంతా మరి మా దాకా వచ్చేటప్పుడు మా తాతయ్య గారితోనే మాకు పరిచయం కదా. మా తాతయ్య గారు అయోధ్య రామయ్య గారు, వారు ఈ దేవాలయ నిర్వహణ అంతా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ తరం మారిన తర్వాత మా నాన్నగారు, వారి అన్నయ్య గారు, మా బాబాయిలు, వీళ్ళందరూ కూడా సభక్తికంగా శ్రద్ధాపూర్వకంగా ఈ దేవాలయాన్ని ఒక భగవంతుడు మనకిచ్చిన ఒక సంపదగా, ఒక వారసత్వ సంపదగా భావిస్తూ వాళ్ళు కాపాడుతూ వస్తున్నారు. ఎందుకు కాపాడుతూ అనే మాట ఉపయోగించానంటే ఇదంతా కూడా ముస్లిం ప్రాంతం. అప్పుడు రజాకారుల దండయాత్రలు, ఎక్కడ దేవాలయం కనబడ్డా దాన్ని ధ్వంసం చేయటము, ఆస్తులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆ రోజుల్లో. విన్నాం మేము, మా తాతయ్య గారు పాపం ఈ దేవాలయాన్ని కాపాడడానికి చాలా కష్టపడ్డారని. చుట్టుముట్టు ఉన్నటువంటి కొంతమంది అప్పటి ఆ రజాకార్ మూమెంట్లో రాళ్ళు విసరడము, అది చేయడము, ఇది చేయడము, భయభ్రాంతులకు గురి చేయడం, ఇట్లాంటి ఆ పరిస్థితుల నుంచి కూడా ఈ దేవాలయాన్ని కాపాడుతూ మాకు అందించినటువంటి మహోత్కృష్టమైనటువంటి సంపద అండి ఇది ఓంకారేశ్వర స్వామి వారు. ఆలయం పైన ఎటువంటి దాడి జరగనీయకుండా కాపాడుకుంటూ వచ్చారు. వారు ఒక కవచంలాగా దీన్ని కాపాడారు. అలానే మా తల్లిదండ్రులు ఇదంతా కూడా చూస్తూ వస్తున్నారు అప్పటి నుంచి. రేపు మా తరం వాళ్ళు చూడాలి. అంతే, అదొక మా ధర్మం, బాధ్యతగా తరతరాల వారసత్వంగా వస్తుంది ఆలయం. అంతే. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు సర్పాకారంలో, ఇది ప్రాచీనమైనటువంటి నేను అనుకోవడం, అప్పట్లో అనేవారు నేను చిన్నగా ఉన్నప్పుడు 80 ఏళ్ల పైన అయింది వృక్షం అని. ఇప్పుడు 100 సంవత్సరాలు దాటి ఉంటుంది పిప్పల వృక్షం. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అనే వృక్షరాజం. ఇంకో విశేషం, ఆంజనేయ స్వామి వారు ఈ పిప్పల వృక్షం కింద ఉండడం అనేది, ఈ ఆంజనేయ స్వామి వారికి పిప్పల వృక్షానికి అంటే అశ్వత్థ వృక్షానికి కలిపి ప్రదక్షిణ చేయటం అనేది సకల గ్రహదోషాలు నివారించేటువంటి సులభమైనటువంటి ఉపాయం. చాలా విశేషమైన దేవాలయం. ఎటువంటి గ్రహదోషాలు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే ఏ నవగ్రహాలనైతే మనం చెప్పుకుంటామో ఆ గ్రహాలు మనకు కలిగించేటువంటి సకల పీడల్ని కూడా పోగొట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది, సన్నిధానం ఇది. ఈ దేవాలయం చింతామణి, కామధేనువు, కల్పవృక్షము, ఇవన్నీ చిన్న చిన్న పదాలేమో అనిపిస్తుంది ఓంకార స్వామి వారి ముందు.
ఈ చింతామణి, కల్పవృక్షము, కామధేనువు కామధేనువు. ఇవన్నీ మనము ఉపమానంగా పోలికగా చెప్తూ ఉంటాం, కానీ ఆ, అవి చాలా చిన్నవేమో ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ ముందు. అటువంటి శివ అంటేనే కరుణ అండి, కరుణ కరుణ, ఆయన కృప అదొక అద్భుతమైనటువంటి అనుభవం. అంటే అంత గొప్పదైన చింతామణి కామధేనువు కన్నా కూడా తక్కువే శివుడే ఎక్కువ అంటున్నారంటేనే అర్థమవుతుంది స్వామి మహిమలు ఎంతగా ఉన్నాయి ఇక్కడ. శివుడు ఎక్కడైనా శివుడే. ఆ, కాబట్టి ఓంకారనాథో విశ్వేశ అంటే కాశీ క్షేత్రం నుంచి వచ్చినటువంటి ఆ శివలింగం ఇక్కడ ప్రతిష్ఠ కావటం, సాక్షాత్ ఆ విశ్వేశ్వరుడే ఇక్కడ ఉన్నారు. ఇప్పటికీ ఆ ఓంకార ధ్వని కూడా వినిపిస్తుంది అని అది ఎవరైతే ఒక సమాధిలో ఒక నిష్ఠగా తదేక భక్తిలో ఉంటారో వారికి ఖచ్చితంగా ఆ స్వామి యొక్క నాదప్రియుడు కదా. ఓంకార నాదం అదొక సమాధిలో కుండలిని జాగృతమై ఆ సహస్రారంలో అమృత వర్షమైనప్పుడు ఆ ఆనందానుభూతి వేల 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 చంద్ర కళలతో ఆ అమృత వర్షం జరుగుతూ ఉన్నప్పుడు ఆ శివపార్వతుల యొక్క అద్భుతమైనటువంటి ఆనంద నృత్యం, ఆ అనుభూతిని పొందవచ్చు శివానుగ్రహం చేత, అమ్మవారి అనుగ్రహం చేత. అటువంటి ఈ క్షేత్రం గురించి ఈ చెప్పే అవకాశం మాకు లభించటం, మీ ఐ డ్రీమ్స్ వారు ఇక్కడికి వచ్చి క్షేత్రంలో ఈ విషయం సంగ్రహించి భక్తులకు తెలియపరచడం వల్ల అనేక భక్తజనానికానికి కూడా ఎంతో శ్రేయస్సు జరగాలి. ఈ కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు మీకు సకల శ్రేయస్సులు ఆ శివపార్వతులు అనుగ్రహించాలి అని ఇక్కడ నేను ముగిస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పటి వరకు కూడా మనం గురుగారి మాటల్లో కూడా ఆలయ విశేషాలన్నీ విన్నాము. అదేవిధంగా ఇప్పుడు వారు చెప్పినట్టు వాళ్ళంతా కూడా వంశపారంపర్యంగా తరతరాలుగా ఆలయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాము, ఆలయంలో స్వామివారికి సేవలు చేసుకుంటూ వస్తున్నాము అన్నారు. వాళ్ళ వంశపారంపర్యంగా చేస్తున్న వాళ్ళలోనే బిజుమల్ల చంద్రమౌళి గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారిని అడిగి మనం మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వారి వయసు వచ్చేసి 80 సంవత్సరాలకు పైబడి ఉంది. మరి ఇందాక చెప్పినట్టుగా రజాకారుల నుంచి కాపాడుకుంటూ వచ్చాము అన్నారు. చంద్రమౌళి గారి నాన్నగారే కూడా ఇదంతా కాపాడడం జరిగింది. ఒకసారి మరి వారి మాటల్లో కూడా విషయాలన్నీ విన్నాం. నమస్కారం అండి. ఒక్కసారి ఆలయ విశేషాలు మీ మాటల ద్వారా. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఇదంతా కూడా కుతుబ్-షా కాలం నాటి నుంచి ఉన్నది. అప్పటి ఇది అప్పుడు ముస్లింలో ఎక్కువ ప్రాబల్యం ఉండేది. మా నాయనగారు అయోధ్య రామయ్య గారు వారు ఇక్కడ ఉండి భగవత్ సేవ చేస్తూ ఉండేవాళ్ళు. అయినా ఇక్కడ ఈ స్వామి దగ్గరికి ఎవరు కూడా అపచారం చేయడానికి కానీ దానికి కానీ వచ్చేవాళ్ళు కాదు. అట్లా కాపాడబడింది ఇది. ఇప్పటికీ అదేవిధంగా మా వంశం పూర్వీకులు ఎట్లా కాపాడారు, మేము కూడా అదేవిధంగా ఆ ఓంకార స్వామి వారిని కాపాడుతూ వస్తున్నాము. వారి పూజలు అర్చనలు జరిపిస్తూ వస్తున్నాము. ఇక్కడ గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు చక్కగా జరుగుతాయి. మహాశివరాత్రి ఉదయం 6 నుంచి రాత్రి 12 వరకు అభిషేకాలు. ఆ తర్వాత 1 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నాం. ఇది దీన్ని అభివృద్ధి చేయవలసి ఉంది. ఇది ఇంకా ఇప్పటికీ చేసుకుంటూ వచ్చాము. ఇంకా అభివృద్ధి కావాలి. ఈ అంతా స్వామి యొక్క కృపగా భావిస్తూ మా పెద్దలు చేసిన దేవాలయాన్ని మేము కాపాడుతూ వచ్చి ఆయనని సేవ చేస్తూ ఉన్నాం. మేము అటువంటి దేవాలయం ముందు నుంచి కూడా ఆలయంకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరే చూసుకుంటూ వస్తున్నారు. మొదటి నుంచి మా అన్నగారు ఉండేవారు. మా ఖర్చులు అవన్నీ కూడా మీ సొంత ఖర్చులతోనే మేమంతా పెట్టుకుంటున్నామంటే బయట దీనికి కొన్ని గృహాలు ఉన్నాయి, కానీ అదంతా కూడా సమస్తమైనటువంటి వ్యాజ్యాలలో చిక్కుకొని ఉన్నాయి. అటువంటి కానీ ఈ విధంగా నెరవేరుస్తూ ఒక పద్ధతిగా తెచ్చాము. ఇంకా అభివృద్ధి కావాలి. చాలా పాత అయింది అవన్నీ కూడా. విన్నారా? ఇక్కడ కూడా ఈ కుటుంబాలన్నీ కూడా ఉంటున్నాయి. వచ్చింది ఏం సరిపోలేదు. మా స్వయంగానే దేవుడికి ఇక్కడ అయినంత సేవ చేస్తున్నాము. మేము అభివృద్ధి చెయ్యాలని ఎన్నో దేవాలయాలు అభివృద్ధి అవుతున్నాయి, కానీ ఇటువంటి దేవాలయాల గురించి అయ్యో మేము చేస్తాము అనే దాతలు రావాలి. వస్తే కానీ అభివృద్ధి జరగదు. లేకపోతే ఇంతే పద్ధతిలో ఉంటుంది.
ఏదైనా ఇప్పటికీ ఈశ్వరుడి కృప అనేది ఉండే కనుక ఇంత మాత్రం వల్ల ఇటువంటి కార్యక్రమాలు పూజలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఎటువంటి దాతలు లేకపోయినా కూడా ఇంత చక్కగా స్వామివారు అందుకుంటున్నారంటే నిజంగా ఆయన కృప. శివరాత్రి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నవరాత్రి చూస్తే 9 రోజులు ఉదయం అమ్మవారికి అభిషేకాలు పూజలు కార్యక్రమాలు జరుపుతుంటాం. ఇక్కడ ఏదైనా మేము బయట ఉండేటువంటి ఆశ్చర్యం అది ఏమి మనకి ఇక్కడ ఇది అయ్యేటట్టు లేవు. దాని ఏదైనా ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని చేస్తే దేవాలయం ఇంకా అభివృద్ధి అవుతుంది. ఇంకా ఇంట్లో చేయాలి. వెనక స్థలం ఉంది, 400 గజాల స్థలం. వెనక స్వామి ఆధ్యాత్మిక మందిరం కట్టాలని ఎంతో కోరుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మిక మందిరం ఏదో భజనలు ఇక్కడ కార్యక్రమాలు అక్కడ సత్సంగం లేకుండా ఏదో డబ్బు సంపాదించాలి దానివల్ల కేవలంగా ఒక ఆధ్యాత్మికంగా పోవాలని భావంతో మేము ఉన్నాం. మా పెద్దలు చేసినట్టుగా మేము కాపాడుతూ వచ్చి ఈ దేవాలయాలు రక్షిస్తున్నాం. చాలా మంచి ఆలోచన నిజంగా. అలాగే దాతలు ఎవరైనా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే మీరు అనుకున్నట్టు అంతా అయిపోతుంది స్వామివారి అనుగ్రహం వల్ల. అందుకే ఎక్కడెక్కడి నుంచో స్వామివారి దగ్గర మా దగ్గర వస్తుంటారు. వాస్తవే కాదు, మణికొండ, గోల్కొండ ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తారు అభిషేకం చేయడానికి, దర్శించుకోవడానికి. అంత ఇది చాలా సంతోషం అండి. మీరు కూడా ఒక 2 మాటలు. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. పరమ పవిత్రమైనటువంటి భాగ్యనగరంలో మనం పాత బస్తీలో ఆసిఫ్ నగర్ అనేటువంటి ప్రాంతంలో శ్రీ రాజరాజేశ్వరి సమేతుడైనటువంటి ఓంకార స్వామి వారి యొక్క దివ్య పద సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. ఇక్కడ ఓంకార స్వామిగా ఓంకార నాదాన్ని ప్రసరింపజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ పూర్వం అనేక మంది ప్రముఖులు కూడా ఈ దేవాలయాన్ని దర్శించారు. శంకరదయాళ శర్మ గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, కృష్ణకాంత్ గారు కానివ్వండి, అలాగే పూర్వ శాసన సభాపతి డి శ్రీపాదరావు గారు కానివ్వండి, అనేక మంది ప్రముఖులు ఈ దేవాలయానికి వచ్చారు. ఇంకా ఇది అనేక మందికి తెలియాల్సి ఉన్నది, కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అమృతం యొక్క రుచి కొద్దిమందికే తెలుస్తుంది. ఇది ఆసిఫ్ నగర్లో గాంధీ బొమ్మకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయం. చాలా అతి ప్రాచీనమైనటువంటి శివాలయం. ఇక్కడ శంకరుణ్ణి ఓంకార స్వామిగా, అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారుగా, అట్లాగే ఇక్కడ గణపతి ఉన్నాడు. దక్షిణాభిముఖుడైనటువంటి గణపతి ఎవ్వరికి విద్యా విషయాల్లో ఆటంకాలు ఉన్నా ఈ గణపతికి మొక్కితే చాలు. మనం ఎగ్జామ్ రాసే ముందు పెన్ను ఆ గణపతి దగ్గర పాదాలు పెడితే దగ్గర చాలు మనం అనేకమైనటువంటి విద్యా గణపతిగా స్వామి పూజలు అందుకుంటూ ఉన్నాడు. అలాగే ఇక్కడ భూగర్భంలో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నాడు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులతో పాటు విద్యా గణపతి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, వీళ్లతో పాటు భక్తవత్సలుడైనటువంటి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఇక్కడ ఉన్నాడు. ఈ క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి శీఘ్ర ఫలప్రదాత అని పేరు. ఎందుకంటే రావి చెట్టు అశ్వత్థ వృక్షం యొక్క మొదల్లో ఆంజనేయ స్వామి ఉంటే ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తారో మంగళవారం కానీ శనివారం కానీ వాళ్ళకి సకల దోషాలను, గ్రహ దోషాలతో పాటు అనేకమైనటువంటి జాతకాల్లో చాలామంది రెమెడీస్ చెప్తూ ఉంటారు, పరిహారాలు చెబుతూ ఉంటారు. ఆ ఆంజనేయ స్వామి అశ్వత్థ వృక్షంలో నీడలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ప్రదక్షిణం శనివారం చేస్తే చాలు సకల దోషాలు పోతాయని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ దేవాలయం కొన్ని వందల వేల సంవత్సరాల నుండి బిజుమళ్ళ వంశస్థులు, బిజుమళ్ళ అయోధ్య రామయ్య గారు, అట్లాగే బిజుమళ్ళ చంద్రమౌళి గారు, పూర్ణచంద్రమూర్తి గారు, వీళ్ళు అనేక సంవత్సరాలుగా దీనికి ఆదాయం ఉన్నా లేకున్నా ఇక్కడ ఉన్నటువంటి బిజుమళ్ళ వంశస్థులు, ఆత్రేయస గోత్ర సంభూతులు వాళ్లే స్వామివారిని అర్చిస్తూ ఆరాధిస్తూ భక్తులకి చాలా గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా జరుగుతాయి. అలాగే నవరాత్రులు, దేవీ నవరాత్రులు చాలా అత్యద్భుతంగా 9 రోజులు, అలాగే కార్తీక మాసం 30 రోజులు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, అలాగే సీతారాముల కళ్యాణోత్సవం, అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది భక్తజన సులభుడైనటువంటి పరమేశ్వరుడు కొలువైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి క్షేత్రం ఈ ఓంకార క్షేత్రం, ఓంకార స్వామివారి యొక్క దేవాలయం. ఎవరైనా కూడా ఈ దేవాలయానికి రావచ్చు, స్వామిని సేవించవచ్చు. మీ వంతుగా ఏదైనా సహాయ సహకారాలు అందించాలి, ఈ దేవాలయం యొక్క అభివృద్ధిలో మీరు పాలు పంచుకోవాలి అంటే మీరు తప్పకుండా రాండి. ఎంత మహిమ ఉంటుందంటే ఈ శివుణ్ణి చూస్తే, నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరుగుతూ ఉంటాను.
అమెరికా మొదలైన దేశాలు ఎప్పుడు ఏ దేశానికి వెళ్ళినా మొట్టమొదట ఇక్కడ శివుడికి అభిషేకం చేసి శివుడి దర్శనం చేసుకునే వెళుతూ ఉంటాను. అంత దిగ్విజయంగా ఆ ఓంకార స్వామి నడిపిస్తూ ఉంటాడు. మళ్ళా రాగానే కూడా మొట్టమొదట ఈ శివుడికే వచ్చి నమస్కారం చేసుకుంటాను. ఇట్లా అనేక మంది భక్తులు వేరే దేశాలకు వెళ్ళేవాళ్ళు, దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు మనకు ఏ సంకల్పం ఉన్నా ఆ ఓంకార స్వామి పాదాలు పట్టుకుంటే చాలు, ఆయన అన్నీ కూడా అనుగ్రహిస్తాడని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి కానీ సందేహం కానీ లేనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఓంకార స్వామి దేవాలయం. అందరూ కూడా తప్పక దర్శించి స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ దేవాలయంలో అశ్వత్థ వృక్షం ఎంత ప్రసిద్ధమో మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పినటువంటి అశ్వత్థ వృక్షంతో పాటు ఔదుంబర వృక్షం కూడా ఉంది. ఔదుంబర వృక్షం అంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి యొక్క ప్రతిరూపం. దత్తాత్రేయ స్వామి ఎక్కడ ఉంటాడు అంటే నిర్గుణ పాదుకలతో పాటు శ్రీ గురు చరిత్రలతో పాటు మనకు ఔదుంబర వృక్షంలో ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి అటువంటి దత్తాత్రేయ స్వామి స్వరూపమైనటువంటి ఔదుంబర వృక్షం, అలాగే వల్మీకం అంటే పుట్ట సుబ్రహ్మణ్య స్వామి యొక్క నిలయం ఇక్కడ ఈ క్షేత్రంలో ఉండడం విశేషం. ఇక్కడ ప్రదక్షిణాలు చేయడం, ఈ స్వామి దర్శనం చేసుకోవడం, ఇక్కడికి అడుగు పెడితేనే చాలు ఓంకార స్వామి పరమదయ. ఒక్కసారి అడుగుపెట్టిన వాళ్ళకి ఏ వరం కావాలంటే ఆ వరాన్ని ఇచ్చేటువంటి గొప్పదైనటువంటి, ఎందుకంటే మహాత్ములు తపస్సు చేసిన ప్రదేశం, మహాత్ములు అర్చించినటువంటి ప్రదేశం కాబట్టి ఆ శక్తి, ఆ వైబ్రేషన్ అనేది మనకి ఇక్కడ అడుగు పెడితే అర్థమవుతుంది. అటువంటి స్వామి దర్శనం చేసుకొని మీరందరూ తరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. చాలా సంతోషం అండి. నిజంగా ఆలయానికి వచ్చే ముందు ఆలయం గురించి ఏమీ తెలియదు, వచ్చిన తర్వాత అసలు మీరు చెప్తుంటే నాకు అనిపించింది నిజంగా ఎంత అదృష్టం ఉంటే ఈరోజు నేను ఇక్కడికి రాగలిగాను అని చెప్పి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నడిపేటువంటి వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఏదైతే బోయినపల్లిలో ఉన్నదో ఇప్పుడు, అప్పట్లో మొట్టమొదట అది ఇక్కడ ప్రారంభింపబడింది. ఈ దేవాలయంలో కొంతమంది విద్యార్థులతో మొదట ఇక్కడ ప్రారంభించారు. 100 years బ్యాక్ చెప్తున్నారు. ఇక్కడే ప్రారంభించారు. మీరు చూసేటువంటి ఆ ప్రాంతంలో అప్పుడు ఇవన్నీ ఈ గోడలు ఇవన్నీ కట్టిలేవు, మండపాలుగా ఉండేది. ఇక్కడే ప్రారంభం చేశారు. కొంతకాలం ఇక్కడే నడిచింది. ఆ తర్వాత వాళ్లకు సీతారాంబాగ్ దేవాలయంలో వసతి లభించింది. సీతారాంబాగ్ దేవాలయం ఇక్కడ దగ్గరలో ఉంది. అది చాలా పెద్దది, చాలా విశాలమైంది. అక్కడ వాళ్ళకు విశాలమైనటువంటి వసతి లభించడం వల్ల ఇక్కడి నుంచి అక్కడికి మారారు. అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వేద పాఠశాలను, సంస్కృత పాఠశాలను వారి ఆధ్వర్యంలోకి పరిపూర్ణంగా తీసుకొని వారు ఇప్పుడు మన బోయిన్పల్లిలో నడిపిస్తున్నారు. అంటే దీనికి ఆ మూల స్థానం ఇక్కడ పడింది. అందుకని ఇక్కడికి చాలామంది పండితులు రావడం జరిగింది. ఇక్కడే స్నాన సంధ్యావందనాదులు, అనుష్ఠానాలు ఇక్కడే చేసుకున్నారు. అలానే దివాకర్ల వెంకటావధాని గారు గణపతి నవరాత్రుల్లో వచ్చేవారు. అలానే ఈ మధ్యకాలంలో తొగుట మాధవానంద స్వామి వారు విచ్చేసి ఇక్కడ చాలా ఆనందపడ్డారు ఈ క్షేత్రాన్ని చూసి. అలా మహాత్ములు ఒకరు అని మనం చెప్పడానికి లేదు, అజ్ఞాతంగా కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు కావాల్సింది ధ్యానం చేసుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సిద్ధక్షేత్రాల కింద వస్తాయి. ఈ సిద్ధక్షేత్రాల్లో ఏంటంటే పటాటోపం ఉండదు, అంటే షో ఆఫ్ ఉండదు. ఇప్పుడు మనం ఆ మేడి చెట్టు ఔదుంబర వృక్షం గురించి చెప్పుకున్నాం. అక్కడ విశేషం ఉంది. ఆ మూలంలో గణపతి ఉన్నారు. మీరు పోయి చూస్తే మూలలో గణపతి కనపడతారు అక్కడ, చూపిస్తారు అలా. సో అది ఎవరో చెక్కిందో చేసిందో కాదు, అది సహజంగా ఏర్పడ్డటువంటిది. అందుకని ఇప్పుడు ఇవన్నీ చూడండి. ఈ పుప్పల వృక్షంలో మేము వేప చెట్టు పెట్టలేదు, కానీ వేప చెట్టు వచ్చింది. అలానే ఇంకొక జువ్వి వచ్చింది. ఇలా క్షేత్ర మహిమ వల్ల స్వామి తను ఎట్లా కాపాడాలనుకుంటారో దానికి కావలసినటువంటి అన్నీ ఆయనే సమకూరుస్తారు అలా. కాబట్టి క్షేత్రం అంత వైభవంగా బాహ్యంగా పటాటోపంగా కనపడకపోయినప్పటికీ అంతర్నిహితం గుహాయాం అన్నట్టు వాస్తవానికి ఉండాల్సింది అది. అలా ఉంటుంది క్షేత్రం.
నడిపిస్తున్నారు స్వామి, మనమంతా నడుస్తున్నాం. అంతే 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 అండి, వాస్తవం. అంటే ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో మహత్యాలు ఉన్నాయి ఆలయంలో. ఆలయం మీరు అన్నట్టుగా చూస్తే హడావిడి లేకున్నా హరః కర్త, అంతే. నాహం కర్త హరః కర్త. హరి హరి హరిహరుడు ఇద్దరొకటి. అంతే. నాహం కర్త హరిః కర్త, నాహం కర్త హరః కర్త. కాబట్టి ఆ శివుడే కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆ స్వామి సన్నిధిలో త్వత్పాదాంబుజమాశ్రయామి అని మనం ఉన్నట్లయితే ఆయనే అన్ని చూసుకుంటాడు. అది అడుగు పెట్టడం మనం చేయాల్సింది, ఆ తర్వాత నడిపించడం ఆయనే చేయాలి. కొద్దిగా ఒక అడుగు వేసేది, మిగతా అంతా ఆయనే నడిపిస్తాడు. అంతే. అది శివుని యొక్క మహాత్మ్యం, అమ్మ యొక్క మహాత్మ్యం. చాలా సంతోషం అండి, నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి అంతసేపు కూర్చొని మీరు రుద్రం పారాయణం చేస్తూ స్వామివారికి అర్చిస్తూ ఉంటే, అభిషేకాలు చేస్తూ ఉంటే నిజంగా చాలా కన్నుల పండగగా అనిపించింది. కోటి కుంకుమార్చన జరిగింది, అలానే చండీ హోమాలు, శతచండీ ఇవన్నీ అయ్యాయి, రుద్రహోమాలు అయ్యాయి, లక్ష పుష్పార్చనలు ప్రతి కార్తీక మాసం అవుతాయి. లక్ష పుష్పార్చన ఇలా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ప్రపగండా లేకుండా వైదికంగా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి ఇంత వైభవము ఇంత మహత్యం ఉన్న ఆలయాన్ని మీ వరకే పరిమితం చేసుకుంటే ఎట్లా? అందుకనే అందరిలోకి తీసుకెళ్లాలని నేను ఈ రోజు స్వామివారు నన్ను పంపించారు. ప్రేరణగా మీరు వచ్చారు. అంతే అంతే, మీరు ఆ జెండా పైకి అంతే, ఆయనే చూసుకుంటాడు ఇంకంతా. చాలా సంతోషం అండి. చాలా సంతోషం అండి. ఐ డ్రీమ్స్ యాజమాన్యానికి, అలాగే విజితారెడ్డి గారు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారు ఈ క్షేత్రానికి రావడానికి, అలాగే ఐ డ్రీమ్ యాజమాన్యానికి, అలాగే కెమెరామెన్స్ ఎవరైతే ఉన్నారో, టెక్నికల్గా ఎవరైతే దీనికి మొత్తం సపోర్ట్ చేస్తున్నారో, ఎందుకంటే కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన, అంటే అందరికీ పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఇది వీక్షించాలి అంటే మేము ఇక్కడ చెబుతున్నాం, వాళ్ళ ధర్మకర్తలు ఇంత గొప్పగా చేస్తున్నారు. మా విజిత గారు వచ్చి ఇదంతా మొత్తం షూట్ చేయడం, కెమెరామెన్స్ అందరూ వచ్చి అందరి మీద. శివరాత్రికి సాంస్క్రిట్ బ్రదర్స్ వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా రాత్రి లింగోద్భవ కాలంలో జరిగేటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వారి ద్వారా నిర్వహింపబడుతుంది. 2 అది కాగానే శివపార్వతుల కళ్యాణోత్సవం వైదికంగా అతి గంభీరంగా సుమధురంగా ఉండే ఆ భక్తులు ఎవ్వరు కూడా నిద్రపోకుండగా శివరాత్రి రోజు రాత్రి 1 గంటకు ప్రారంభమై తెల్లవారుజామున 5:30 వరకు ఆ కార్యక్రమం నిర్వహిస్తారు వీరు. వైదికమైనటువంటి ఆ కళ్యాణోత్సవం, అటువంటి కళ్యాణోత్సవం బహుశా ఎక్కడ కూడా జరగదండి. ఎందుకంటే ప్రతి గణాధిపతి పూజ దగ్గర నుంచి పుణ్యాహవాచన మొత్తం అన్ని ప్రతి ఒక కలాపం సవిధిగా సమంత్రకంగా ఎక్కడ లోపం లేకుండా చేస్తుంటారు. 5:30 తెల్లవారుతుందిగా, అప్పుడుగా మొత్తం జాగరణ అయింది, శివనామస్మరణ అయింది. వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా అక్కడి నుంచి వస్తారు ఆ కార్యక్రమం నిర్వహించడానికి. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకుని వస్తారు పాపం. మేము ఇచ్చేది 100 రూపాయలు, వారు ఖర్చు పెట్టిన 1,00,000 రూపాయలు. తేడా కోసం చెప్తున్నా, అంత డిఫరెన్స్. అయినా కూడా వారు ఏంటంటే ఆ భక్తి, వాళ్ళ అమ్మమ్మ గారి యొక్క, వాళ్ళ తాతగారి ఆ యొక్క ప్రాంతం ఇది అమ్మమ్మ కదా, మా నాయనమ్మ వాళ్ళకి అమ్మమ్మ. ఇక్కడే వీళ్ళ నాన్నగారు కొడవడిగంటి కృష్ణమూర్తి గారు ఇదే రూమ్లో గంటల పాటు భాగవతం 1000 పద్యాలు కంఠోపాఠంగా ఆయన మహాన్యాసం చెబితే వేరే వేద పండితుడే పనికిరాడు, అంత గర్వంగా చెప్పగలను నేను. అంత సుస్పష్టత, స్వరంలో ఎక్కడ దోషం అనేది ఆ బ్రహ్మాదులు కూడా పట్టుకోలేరేమో అట్లా చదివేవారే. అటువంటి గొప్ప మనీషి. అదే వచ్చింది వాళ్ళ ఇరువురికి కూడా. వాళ్ళ సంతానం అంటే వాళ్ళు ఎట్లా ఉంటారు ఆలోచించి. కాబట్టి వాళ్ళు ఇక్కడ సేవ చేసుకుంటున్నారు. శివుడు ఆజ్ఞలేంది చీమైనా కదా అన్నట్టు, అంటే శివుడు అనుగ్రహం. మనం ఎవరెవరైతే సేవ చేసుకుంటున్నారో వాళ్ళందరినీ గుర్తించాలి. రామాయణం చెప్పేది అదే కదా. అవునండి. ఇప్పుడు రాముడు వస్తాడు అంటే శబరి కాచుకొని కూర్చుంది. వచ్చాడు రాముడు అంటే ఏం చేయాలో తెలియక పండ్లు తానే తిని మధురంగా ఉన్నాయా అని స్వామికి ఇచ్చింది. అవన్నీ స్వీకరించాడు స్వామి. అంటే ఆ సేవ, ఆ సేవా భాగ్యం, సేవాధర్మ పరమగహనో యోగినామప్యగమ్య. కాబట్టి ఆ సేవ చేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించాలి. సేవే గొప్పదండి, మనిషిని నిలబెట్టేదే సేవ. అది
అంటే ఆ సేవలో అహం అనేది ఎక్కడా అంతా ఉండదు, పోతుంది. పోతుంది కాబట్టి అదే గుర్తిస్తాడు మనిషి స్వామి. అహంకారం పోగొట్టుకోవాలంటే ఆ, ప్రతి ఆదివారం పోయి ఎక్కడైనా అన్నదానం చేస్తుంటే వడ్డన చేయడము, ఆ, ఆ విస్తరాకులు వేయడము, విస్తరాకులు తీయడము, ఇట్లాంటి సర్వీస్ చేస్తూ వచ్చాడు అనుకోండి, వాడి అహమంతా పోతుందండి. పోతుంది. వాళ్ళలో మానవత్వం వస్తుంది, వాళ్ళలో శివుడు జాగృతమవుతాడు. ఆ, ఆ పూర్తిగా జాగృతమైన ఆ మానవత్వమే శివతత్వంగా పైకి వస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో. ఆయనలో, ఈయనలో, నాలో, వీరిలో, మీలో, ఈ చెట్టులో, చరాచర జగత్తులో అంతటా కూడా ఆ పరమాద్భుత శక్తి శివ 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 ఆయనే. కాబట్టి సంతోషం, చాలా సంతోషం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ధన్యవాదాలు.